ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు నచ్చట్లేదు. నువ్వు చేస్తున్న పనులు నచ్చట్లేదు. జ్యూస్లో టేస్ట్ మారింది, నీ పద్ధతి మారింది. ఏమైందమ్మగారు? ఎప్పట్లాగే చేశాను. ఎప్పట్లాగా లేదు. కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, కొత్తగా ఉంది. ఇలా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తే నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా. అయినా ఎందుకు చేస్తున్నావు? నాకేం నచ్చలేదు, నీకు అర్థమైంది కదా. వివరించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. పోయి ఇక్కడి నుంచి. నచ్చట్లేదు. అరే, అత్తేంటి ఇక్కడ కూర్చుంది? అదేంటత్తా, మంచి పట్టు చీర కట్టుకున్నావు, చక్కగా ఉన్నావు అని చెప్తే అప్పుడే చీర మార్చేశావు. ఏమైందత్తా? ఈ కన్నులేంటి? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చంద్రిక, నచ్చట్లేదు. ఎందుకత్తా ఆవిడిలా చేస్తుంది? ఏ, ఆవిడొక్కతే మంచి మంచి చీరలు కట్టుకోవాలంటనా? ఇంకెవ్వరూ కట్టుకోకూడదంటనా? ఆవిడ కట్టుకునే చీరలు లక్షల్లో ఉంటాయి కదత్తా, ఇదెంత? అయినా ఆవిడికి పని వాళ్ళతో పోటీ ఏంటత్తా? చెప్పాను కదమ్మా, ఎవరి నుదుట రాయని రాత ఆ దేవుడు నా నుదుట రాశాడని. నాలాంటి జీవితాలింతే. ఈ చేతులతో పూల మొక్కలు పెంచుకోవాలనుకోవాలి కానీ పూలు తుంచి తల్ల పెట్టుకోవాలనుకోకూడదు. ఏంటో అత్తా, ఏది పూర్తిగా చెప్పు. నీలో నువ్వే బాధపడతావు. అయినా నీ బాధ నీకుంటుంది, ఆవిడకేంటని కదా. నీకున్న బాధలు చాలవన్నట్టు ఆవిడొచ్చేసి ఈ విధంగా బాధ పెట్టడం ఎంత ఓనర్ అయితే మాత్రం మరీ ఇలానా? ఏదైతే అదైందత్తా, ఇవాళ వెళ్ళి మాట్లాడదాం. పద పద పద. వద్దమ్మా, వద్దు చామంతి. నువ్వు వెళ్ళి మాట్లాడడం వల్ల నిలబడ్డ నీడ వదులుకొని మరెక్కడికో పోవాలి. ఎందుకు చెప్పు? నువ్వన్నది నిజమేలే అత్తా. ఏ దారి దొరక్క ఈ ఇంటికి చేరాం. ఇప్పుడు ఆవిడతో మాట్లాడి మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టలేను. ఇంటికి రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఎవరు రావాలి? ఇంకెవరు? రమాదేవి గారు, హర్షవర్ధన్ గారు. అదిగో అక్కడ చూడు.
చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అమ్మగారిని అయ్యగారిని చిన్నబాబు పెద్దబాబు అలా తీసుకెళ్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. బిడ్డలంటే అలా ఉండాలి. చిన్నబాబు కూడా ఉన్నాడా? ఇప్పటిదాకా చూడలేదే. ఎలాగైనా ఈరోజు చిన్నబాబుని చూడాలి. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏదో బంధులాగా వెళ్ళి వాళ్ళకి కూల్ డ్రింక్స్ చెప్పో. వెళ్ళు. ఏయ్, నిన్నే వెళ్ళు. ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాం. ఓకేనా? ఏమండి? నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఏయ్, కూల్ డ్రింక్స్ తీసుకురండి. రండి రండి, కూర్చోండి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని దీన్నే అంటారు. ఇప్పుడు కుక్కలన్నది మమ్మల్నేనా? అనుమానమా? ఇలాంటి వాళ్ళని చూసే ఇలాంటి సామెతలు పుట్టాయి. ఆ వచ్చినోళ్లలో ఒక్కలైనా తెలుసా మీకు? తెలుసంటే ఎవరని వాళ్ళు అడిగితే మేము చెప్తాం కదా. అడిగే స్థాయిలో మీరున్నప్పుడు మర్యాదలిచ్చే స్థానంలో మీరు ఉండకూడదు. మర్యాదలు ఎవరు చేయాలో వాళ్ళు చెయ్యాలి. మీ పనులు మీరు చూసుకోండి. సర్లే, పెద్దదానివి. ఓ మాట అంటే ఏం పోతుంది? అంతే కదా భ్రమ. అవునవును. అన్నంత మాత్రాన అయిపోతామా ఏంటి? ఎంతమంది ఎన్నలేదు. పదండి, అక్కడ గెస్ట్లు మన కోసమే ఎదురు చూస్తున్నారు. పదండి పదండి. ఛే, వీళ్ళ ఓ బతుకులు, వీళ్ళదో జన్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.